దాదాపు ప్రైవేట్ హాస్పిటల్‌లో ఏ రోగానికైనా పేదలకు జబ్బు చేసినప్పుడు రూ. 1000 దాటిన ప్రతి బిల్లుకు ఫ్రీ వైద్యం అందించాలని చెప్పి ఒక ప్రపోజల్ ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అయితే ఈ క్రమంలో టోటల్ కుటుంబ వార్షిక ఆరోగ్య చికిత్స సంబంధించి 5 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ అందిస్తుంది. ఇప్పుడు మరి 25 లక్షలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే 5 లక్షల నుంచి 25 లక్షలు చేస్తూ ఆరోగ్యశ్రీ ద్వారా ఎటువంటి రోగానికైనా 25 లక్షల మేరకు బిల్ చేసుకునే విధంగా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే పెండింగ్ లో ఉన్న 1000 కోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు 25 లక్షలు పెంచి కూర్చున్నారు. పెంచిన వాటికి సేవలు అందిస్తే మేము హాస్పిటల్స్ మూసివేసుకునే పరిస్థితి ఉంది. ఉచితంగా పేదలకు సేవలు అందించడం వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పి ప్రైవేటు హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్స్ వినిపిస్తున్నారు. నవంబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు 6 నెలలుగా పెండింగ్ ఉన్న బిల్స్ అయితేనేమి, వాళ్ళకున్న సమస్యలు అయితేనేమి, ప్యాకేజీల విషయంలో కానీ వాళ్ళు అనేక వినతి పత్రాలు అందజేసినప్పటికీ ప్రభుత్వం ఈ విషయంలో పెడచెవిన పెడుతుంది.